అసెంబ్లీ సీట్లు 175 డీలిమిటేషన్ తర్వాత శాసనసభలో కీలక మార్పులు లోక్సభ ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గ వర్గాలు అంటూ చూస్తా ఉన్నాం. సో మనం ఈ డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల నుంచి 152 నియోజకవర్గాలు అవుతాయి. దాదాపు 33-34 కాన్స్టిట్యూన్సీలు పెరుగుతాయి అని చెప్పేసి మనం చెప్పినాం. సో అది ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉందనేది తెలుస్తోంది. సో డీలిమిటేషన్ తర్వాత శాసనసభలో కీలక మార్పులు, అన్ని పార్లమెంట్ స్థానాల్లో సమానంగా సెగ్మెంట్లు, వచ్చే ఎన్నికల నాటికి 33% మహిళా రిజర్వేషన్, ఫలితంగా పురుష నేతలకు తగ్గనున్న ప్రాధాన్యం, ఎంపీ సీట్ల సంఖ్యను పెంచాలని పాలకులపై ఒత్తిడి, 33% లేదా 50% స్థానాలు పెంచేటువంటి అవకాశం, ఆ రాష్ట్రంలో 23 లేదా 25కు చేరుకున్న ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాల సంఖ్య సైతం పెరిగేటువంటి అవకాశం, రాష్ట్ర పునర్విభజన చట్టంలోనూ మార్పులు చేసేటువంటి ఛాన్స్ అంటూ చూస్తాను. సో రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ సీట్ల వారీగా అంచనాలు ఇవి. లోక్సభ స్థానాలు 17 ఉన్నాయి. ఒక్కో లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 119 ఉన్నాయి ప్రస్తుతం. ఒక్కో లోక్సభ సెగ్మెంట్లో 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 136 అవుతాయట. ఒక్కో లోక్సభ సెగ్మెంట్లో 9 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 153 అవుతాయట. సో ఈ విధంగా లోక్సభ స్థానాలు ఒకవేళ 23 అయినాయి అనుకోండి, దాని ఒక్కో లోక్సభలో 7 అసెంబ్లీలు ఉంటే 161 అవుతాయి. అదేవిధంగా 8 ఉంటే 184 అవుతాయి. అదేవిధంగా 9 అసెంబ్లీ స్థానాలు ఉంటే 207 అవుతాయి. ఒకవేళ 25 లోక్సభ స్థానాలు అనుకో, ఇదంతా కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 175, 8 ఉంటే 200, సో 9 ఉంటే 225. సో జనరల్గా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు 175, అంటే తెలంగాణలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 23 నుంచి 25 పార్లమెంట్ స్థానాలు కూడా పెరగడానికి అవకాశం, అంటే 17 నుంచి 23, 25 అంటే దాదాపు ఒక 7-8 పెరగడానికి అవకాశం అయితే ఉంది. సో ఇది ఇప్పుడు మన డీలిమిటేషన్ తర్వాత జరిగేటువంటి పరిణామాలు. ఇప్పుడు జనగణన జరుగుతూ ఉంది. జనగణన కులగణన తర్వాత ఖచ్చితంగా కాన్స్టిట్యూన్సీ డీలిమిటేషన్ అయితే దాని తర్వాతనే జమిలీకి పోయేటువంటి అవకాశం కూడా ఉంది అనేది తెలుస్తూ ఉంది. సో చూద్దాం మరి ఇది నిజంగా పెరుగుతాయా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. పెరిగితే చాలామందికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. సో జనగణన తర్వాత దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. 2027లో నిర్వహించే జనాభా లెక్కల ఆధారంగా ఈ ప్రక్రియ చేపట్టింది. అయితే 2 ఏళ్ల క్రితం మహిళలకు 33% రిజర్వ్ కల్పిస్తూ లోక్సభ రాజ్యసభలో కేంద్రం బిల్లును ఆమోదించింది. వచ్చే ఎన్నికల నాటికి ఇది అమలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పురుషులు రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉండడంతో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను సాధ్యమైనంత ఎక్కువగా పెంచాలని ఒత్తిడి అధికార విపక్ష పార్టీల నుంచి వస్తున్నట్టు తెలిసింది. అలా పెంచితే లోక్సభ స్థానాల సంఖ్య ఆధారంగా రాష్ట్రంలోనూ అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏపీ పునర్విభజన చట్టంలో చెప్పినట్టు 153 కాకుండా ఆ సంఖ్య 161 లేదా 175 ఉండేటువంటి ఛాన్స్ ఉంది. వ్యతిరేకత రాకుండా ఉండేందుకు చట్టసభలో మహిళా రిజర్వేషన్ వచ్చే ఎన్నికల నుంచి అమలు చేసే అవకాశం ఉంది. దీంతో లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ, శాసన మండలిలోనూ 3వ వంతు సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్సభలో 543 స్థానాలు ఉండగా 183 సీట్లను వారికి కేటాయించాల్సి ఉంటుంది. దీంతో పెద్ద సంఖ్యలో పురుష నేతలు తమ సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది. సో ఆ వ్యతిరేకత రాకుండా ఉండడానికే భారీగా అసెంబ్లీ సీట్లు, భారీగా పార్లమెంట్ సీట్లు పెంచడానికి కేంద్రం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 161 లేదంటే 175 స్థానాలు పెరగడానికి చాలా స్కోప్ కనబడుతోంది. అదే పార్లమెంట్ స్థానాలు అయితే 23 లేదా 25 ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.